మీ పార్టీ సేఫ్ జోన్ లో ఉందా ఇప్పుడు తెలంగాణలో? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా అటు ఇటు అయ్యే అవకాశం ఏమన్నా భయం ఏమన్నా కనిపిస్తుందా? నీకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పు, అది క్లారిటీ చేస్తా. సేఫ్ జోన్ అంటే ఏ రకమైనటువంటి? గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్ చేస్తామన్న కామెంట్స్ వస్తా ఉంటాయి కదా, ఇప్పుడు ప్రశాంతంగా సేఫ్ జోన్ లోనే ప్రశాంతంగానే ఉండే, ఇప్పుడు కూడా ప్రశాంతంగానే ఉన్నారు. కూడా గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి గెలిచిన 64 మంది అధికారం విడిచిపెట్టి ప్రభుత్వాన్ని విడిచిపెట్టి ఎవరు కూడా అటు ఓరు. వాళ్ళ అపనమ్మకము, పిచ్చి ఆలోచనలు, మళ్ళీ మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, లేకపోతే బీజేపీ మన సౌత్ ఇండియాలో పూర్తిగా ఎక్కడ కూడా అధికారంలో లేకపోవటం, బీజేపీ బల ప్రభావం అన్నా లేకపోతే బీఆర్ఎస్తో కలుపుకొని తెలంగాణలో కాంగ్రెస్కి ఇబ్బంది పెడదామని 2 పార్టీలు కలిపి ఏదన్నా చేసిండొచ్చు, కుట్ర పండిండొచ్చు. కానీ అధికార పార్టీని విడిచిపెట్టి ఎవరు పోవడానికి తయారుంటారు? మీరన్నట్టు 20 మందిని గుంజుకొని పోతాము, 30 మంది మాకు టచ్ లో ఉన్నారు, అది ఇదే అనే మాట్లాడు కేవలము ఆ కాసేపటికి ఆనందం కలిగించిండొచ్చు, ఆ కాసేపటికి మీడియా రేటింగ్ పెంచడం కోసం 4 న్యూస్లు వచ్చిండొచ్చు, అంతేగాని అధికార పార్టీని విడిచిపెట్టి పోతారనేది ఎవరు? అది మీరేదో చేసిండ్రు, కర్ణాటకలో చేసిండ్రు బాగుపడ్డారు అనుకుందాం, మహారాష్ట్రలో చేసిన బాగుపడ్డారు అనుకుందాము, లేదా ఇంకో చోట చేసిన అనుకుంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మహారాష్ట్రలోనే చూసుకుందాం, మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? మీరు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నటువంటి శివసేనకి గుర్తుల్ని కూడా తీసుకొని, శరద్ పవార్ గుర్తుని తీసుకొని ఇబ్బంది పెట్టిన గుర్తులు మీ దగ్గర ఉన్న మేము 30 సీట్ల వరకు మేము గెలిచాము అని అంటే ఆలోచన చెయ్యాలి ఒకసారి. ఇప్పుడు మీ 64 మంది ఎమ్మెల్యేలు ఎటు పోరు అనుకుందాం కాసేపు. 65 మంది గణేష్ కూడా ఎటు పోరు అనుకుందాం. ఒక సిపిఐ 66 మంది అయితే మీ వాళ్ళు ఉన్నారు కదా, నిజంగా మీ వాళ్ళపై నమ్మకం ఉంటే, ఎటు ఓరు అన్న నమ్మకం ఉంటే, పక్క పార్టీ వాళ్ళ పైన ఎందుకు మీ పార్టీ ఆధారపడుతుంది? నమ్మకము ఒకటి, బీజేపీ దుష్ట పరిపాలన, ధృతరాష్ట్రుల పాలనలో ఉన్నది. 8 మంది వచ్చిన వాళ్ళు కూడా మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, రేపు మా ప్రభుత్వం రాబోతున్నది అనే స్టేట్మెంట్ని చూస్తుంటే కొంత బాధ అయినా, కొంత వీళ్ళిద్దరు కలిసి 39 + 8 అయితే 47 అయితే 47 ఎంఐఎంని కలుపుకుందామని ఆలోచన. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఎంఐఎం వాళ్ళ చెరకు పోదు, 47 ఇంకో 13 మందిని కలుపుకుంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ఆలోచన ఉన్నదేమో. కానీ నేను ఒకటి చెప్పాలనుకున్నా, ఇది మాకు భద్రంగా ఉన్న మా ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన మీకు వచ్చినందుకు మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం, తెలుసు కదా రాము. 10 ఏళ్ళు మేము ఏనాడన్నా మీ టీవీ డిబేట్లలో కానీ మా నాయకులు కానీ ఎక్కడైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏనాడన్నా ప్రభుత్వాన్ని, మాకు 22 మంది గెలిచినాం కదా, ఈ రోజు బీజేపీ 8 మందే ఉన్నారు, కానీ గతంలో 2014లో 22 మంది, 2018లో 19 మంది ప్లస్ 2 టీడీపీ వాళ్ళు 21 మంది మేము గెలిచినాం, 2 ఇండిపెండెంట్లు అనుకుంటా. ఈ విధంగా మేము ఎంఐఎంతో కలుపుకోనో లేకపోతే ఇవన్నీ కలుపుకొని 2014లో 12 టీడీపీ, కాంగ్రెస్ 22 అయితే 44. అప్పుడు ఎంఐఎం సపోర్ట్ తీసుకున్న 7 సీట్లు వాళ్ళే, 50 వస్తుండే. ఇంకో 11 మందిని మేము గుంజి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని దుష్ట ఆలోచనలు మాకు ఉండింటే, ఊరికే ఒక మచ్చుకైనా మేము ఏనాడన్నా మీ ప్రభుత్వం కూలిపోతుంది, మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తాము, మేము తెలంగాణ ఇచ్చినాం కాబట్టి మీ దగ్గర నుంచి లాక్కుంటామని ఏనాడన్నా మా నోట్ల నుంచి వచ్చిందా? మాకు ప్రతిపక్ష హోదా ప్రజలు కల్పించిండ్రు, ప్రతిపక్షంలో ఉండే మేము ప్రభుత్వం చేసేవి గమనిస్తూ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం, ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తాం, మేము ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన కొట్లాడతాం అన్నాం. కానీ ఏనాడు కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మా నోట నుంచి మాట రాలేదు. 10 ఏళ్ళు మీరు ఇంత దరిద్రమైన పరిపాలన, రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు చూసినాం కదా, కేసీఆర్ని ఎట్లా బొందబెట్టిండ్రో ప్రజలు చూసినాం. ఇది మేము గమనించి ఇన్ని చేసినా కూడా ఏనాడు కూడా మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మేము తొలి సమావేశము, అసెంబ్లీ సమావేశం పెట్టంగానే, శుభమాని సమావేశం తెలంగాణ ప్రజల కోసం మేము సమావేశం పెట్టంగానే అయిపోయి మొదలు పెట్టిండ్రు. 8 రోజులు కూడా కాలేదు, ప్రభుత్వం 3 నెలల్లో పోతుంది, ప్రభుత్వం 20 రోజులలో పోతుంది, ఓడొచ్చి 6 నెలల్లో పోతుంది, ఓడొచ్చి వీళ్ళ దగ్గరనే కుంపట్లు, ఇవన్నీ కలబొలి మాటలు. మీరు ఏవైతే మీకు అహంకార పూరితమైనటువంటి ధోరణితో మాట్లాడినో అహంకారాన్ని మీరు గోక్కున్నారు. గోక్కుంటే గజ్జి తామర అన్నీ వస్తాయి, దానికి ఇచ్చిగాడు పెట్టాలి కదా, పెడితేనే కదా తక్కయ్యేది. కాబట్టి ఈరోజు మేము మందు పెడుతున్నాం దాన్ని. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం, బీజేపీ అందరూ కలిసినా కానీ మ్యాజిక్ ఫీవర్ దాటే అవకాశం లేదు. మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను భయపడలేదు, పూర్తిగా మీకు భయం అంటే ఏందో చూపియాలనే మేము ఈరోజు గేట్లు ఓపెన్ చేసినాం. మా దగ్గర ఉన్నారని, ఇప్పుడు మేము ప్రజాపాలన సాఫీగా నడిపిస్తాం. నువ్వు అన్నావు కదా సాఫీగా ఉంది, ఎక్కడ కూడా ఏది లేదు, కామ్ గోయింగ్ అని అన్నావు. ఎస్, కామ్ గోయింగ్ గానే ఉండాలి ప్రభుత్వం అన్నాక. ప్రజల పరిపాలన, ప్రజలకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చూడాలి, సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టాలి, ప్రజాపాలన నడవాలి. ఆ విధంగా నడుస్తున్న మాకు పొద్దున్నేస్తే ఎన్ని రోజులు ఉంటుంది మీ ప్రభుత్వం పడిపోతుందని మీ నోర్లు తెరవకుండా ఉండాలి ఇట్లాంటి మాటలకు.
మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా మేము సమాధానం చెప్పడానికి, మీరు ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన మాట్లాడితే మేము దాన్ని సరిదిద్దుకోవడానికి, తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నాం. కేసీఆర్ లాగా అహంకారం కాదు మాది కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాల చరిత్ర ఉన్నది. రాజకీయం కొత్త కాదు, అధికారం కొత్త కాదు, మేము ప్రతిపక్షంలో ఉండడం కూడా కొత్త కాదు. ఈరోజు 244 సీట్లు వచ్చినటువంటి మేము ప్రధాన ప్రతిపక్షమైనా కూడా ఇంకో 10 సీట్లు వస్తే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం కేంద్రంలో. అలాంటిది ఈరోజు మేము చిరునవ్వుతో నవ్వు మొహంతో పార్లమెంట్లో అడుగుపెట్టినాం. కానీ మీకు ఎంతసేపు ప్రభుత్వాల్ని కూలగొట్టడము, ఎంతసేపు ప్రభుత్వాల్ని పడేద్దామనే ఆలోచన మీకు ఎక్కడైతే థాట్ వచ్చిందో ఆ థాట్ మీకు మళ్ళీ ఒకసారి రాకుండా మాకు సాఫీగా ప్రభుత్వాన్ని నడిపించుకోవడానికి ఇంకా 4.5 సంవత్సరాల సమయం ఉంది. ఆ సమయాన్ని పూర్తిగా మేము ప్రజల కోసమే హెచ్చించాలి అనే ఉద్దేశంతో మీకు ఎక్కడైతే దురద పెట్టిందో అక్కడే హిచ్గాడు రాసే ప్రయత్నం మేము చేస్తున్నాము అని చెప్తున్నాను నేను. గేట్లు అందుకే ఓపెన్ చేసినాము. ఇక మాకు పూర్తిగా ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఎక్కడ కూడా మేము మాట్లాడితే ప్రజలకు ముందు మాకు 65 మంది ఉంటే రోజు పొద్దున్న లేస్తే ప్రజలు అయ్యో 65 మంది ఉన్నారు, 5 మందిని గుంజేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందేమో, 10 మందిని గుంజేస్తే మెజార్టీ తగ్గిపోతుందేమో, ప్రభుత్వం పడిపోతుందేమో అని ప్రజలకు కూడా ఆ భయం ఉండకుండా చేయండి. మీరు ఏం చేస్తారో లొలి చేస్తారుగా చెయ్యండి. మీ దగ్గర గేట్లు ఓపెన్ చేస్తే ఆ రోజే చెప్పింది రేవంత్ రెడ్డి గారు, నేను ఊరుకుంటున్నా కాబట్టి, మేము ఎవరం కదిలించట్లేదు కాబట్టి, మాకు అవసరం లేదు కాబట్టి కామ్గా కూర్చున్నాం. లేదంటే మేము అధికారంలోకి వచ్చిన తొలి రోజులు గేట్లు ఓపెన్ చేస్తే ఓ 30 మంది ఇట్లా ప్రాజెక్టులలో నీరు ఎట్లా వరద వస్తుందో అట్లా రావడానికి తయారుండ్రి. కానీ మేమే ఇప్పటి వరకు బ్రేక్లు వేసి ఆపినాం తప్పించి వాళ్ళు రావడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు.